ఈ గ్యాస్ సమస్య ఎప్పుడు తీరుతుందో మళ్ళా మామూలు పరిస్థితులు ఎప్పుడు వస్తాయో ఏమో అమ్మో చూస్తుంటే ఏమైపోతుందో అనిపిస్తుంది కదా నుల్లా. అవును, గ్యాస్ బుకింగ్ చేస్తే రోజులు గడుస్తున్న డెలివరీ కాకుండేటాలకు ఇక చూడాలే వచ్చిన గ్యాస్ ఆటో మీద జనం ఎట్లా ఎగబడ్డారో. దేవుడా భగవంతా, ఎంత కష్టం వచ్చేనుల్లా. 1+1 ప్యాంటు కొంటే షర్ట్ ఫ్రీ, అది కూడా 100 రూపాయలకే అనే ఆఫర్ పెడితే జనం బట్టల దుకాణం మీద ఎగబడ్డట్టే ఈ గ్యాస్ బుడ్డిల కోసం చూడుండ్రి ఆటో మీద ఎట్లా ఎగబడ్డారో. ఇట్లా ఎగబడ్డోళ్ళు గ్యాస్ బుడ్డిలనే తీసుకుపోతున్నారా అంటే ఇంకా మీదికెంచి లొల్లులు కొట్లాటలు. మళ్ళీ ఇది ఎక్కన్నో కాదు, హైదరాబాద్ షేక్పేటల్నే గ్యాస్ ఏజెన్సీ నుంచి సిలిండర్లతోని ఈ ఆటో బయటకు వచ్చింది. ఇక దీన్ని చూసిన అక్కడి పబ్లిక్ కు మేం బుకింగ్ చేసి షానొద్దులైతున్నది, మాకు గ్యాస్ ఇంకా రాలేదు, అందుకే ఈ గ్యాస్ మొద్దే మేము తీసుకుంటామని చెప్పి చాలా మంది గిట్లా ఆటోల నుంచి గ్యాస్ సిలిండర్లు గుంజుకుందామని చూసిండ్రు. ఇక వెంటనే గ్యాస్ సిబ్బంది వాళ్ళందరు నాపి, అయ్యా ఇవి మీకోసం తెచ్చినాయి కాదు, మీకు మళ్ళా తీసుకొస్తాం, ఏం రంది పడకుండ్రి అని నచ్చజెప్పి తీసుకున్న సిలిండర్లను రిటర్న్ గుంజుకున్నారు. చూస్తుంటే రేపట్లా ఇంకెంత పర్షన్ కథ ఉంటుందో కదనుల్లా. సమస్య ముదిరితే గ్యాస్ ఏజెన్సీ దగ్గరకు పోయి కూడా గ్యాస్ సిలిండర్లను ఎత్తుకొచ్చేటట్టే ఉన్నారు పోన్రి పబ్లిక్.